రేషన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మోసం చేసి రేషన్ కార్డు పొందితే మాత్రం భారీ జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగా రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డు కలిగిన వారు రేషన్ షాపుల నుంచి చౌక ధరకే సరుకులు తీసుకెళ్లొచ్చు. దాదాపు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికన కార్డు మారుతుంది. ఎలాంటి రేషన్ కార్డు ఉన్నా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారి పేరును కూడా రేషన్ కార్డు నుంచి తొలగించుకోవాలి. అలా కాకుండా అలానే రేషన్ సరుకులు పొందుతూ ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. రాష్ట్రాలు రెగ్యులర్గానే రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలను చెక్ చేస్తూ ఉంటాయి. రేషన్ కార్డులో వేరే వాళ్ల పేరు ఉపయోగించుకోవడం, లేదంటే చనిపోయిన వారి పేర్లను అలానే కొనసాగించడం వంటివి చేస్తే కఠినమైన చర్యలు ఎదుర్కోవలసి రావచ్చు. దీనిపై పోలీసుల దర్యాప్తు కూడా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్ కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు తప్పుడు పత్రాలతో అంటే ఫేక్ డాక్యుమెంట్లతో రేషన్ కార్డు పొంది ఉన్నా కూడా ఇబ్బందులు తప్పవు. భారీ జరిమానాతో పాటు 5 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.